హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చనా రెడ్డి వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మేము మొన్న షాపింగ్కి వెళ్ళినామండి. అక్కడ స్టైల్ యూనియన్లో షాప్ చేశాను నేనైతేను మా బాబు కోసం అని చెప్పి. అక్కడ నేను ఏమేమి కొన్నాను, ఎన్ని కొన్నాను, నైట్ వేర్ కొన్నానా, డే వేర్ కొన్నానా చూసేద్దాము. ఇవన్నీ వచ్చేసి డే వేర్ కలెక్షన్ అండి. ఇవన్నీ వచ్చేసి నైట్ వేర్ కలెక్షన్ విత్ ప్రైజెస్తో చెప్తాను నేనైతేను. ఓన్లీ స్టైల్ యూనియన్లోనే తీసుకున్నామండి అన్ని బాబుకి అయితే. ఇలా బనియన్ క్లాత్ షార్ట్స్ ఉంటాయి కదా, ఈ షార్ట్ మీదకి ఈ రెడ్ టీషర్ట్, ఈ టీషర్ట్ కూడా ప్లెయిన్ అండి. అదొకటి. ఇంకోటి వచ్చేసి ఇలా, ఇది కూడా అన్ని నైట్ వేర్వేనండి ఇవైతేను. దీని మీదకి టీషర్ట్ వచ్చేసి ఇలా. ఇంక ఇది వచ్చేసి ఇది కూడా షార్ట్, క్లాత్ కూడా బనియన్ క్లాత్ అండి. ఇవి వచ్చేసి ప్రైస్ 249 ఉంది. టీషర్ట్ వచ్చేసి 129 ఉంది. ఇది ఈ షార్ట్ మీదకి ఈ టీషర్ట్ అండి. అంటే నేను మ్యాచ్ అయ్యేలాగా చూసి తీసుకున్నాను. ఇక్కడ ఉంది కదండి గ్రీన్, సో గ్రీన్ మ్యాచ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను. అన్ని ప్లెయిన్ ఎందుకు తీసుకున్నాను అనుకుంటున్నానంటే, ఈ ప్లెయిన్ మీదకి మళ్ళీ మనము జీన్స్ కానీ బాబుకి రిలాక్స్గా ప్లాజోస్ కానీ అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇవి నైట్ వేర్కే కాకుండా డే వేర్లో కూడా మనం జీన్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి. అందుకని చెప్పేసి నేను అన్ని ప్లెయినే తీసుకున్నాను. ఇంతకుముందు కూడా తీసుకున్నాను, అవి చాలా బాగున్నాయి వాడు వేసుకుంటా ఉంటేను మా బాబు. అందుకని మళ్ళీ ప్లెయినే తీసుకున్నాను. అలా అయినా యూస్ చేయొచ్చు, ఇలా అయినా యూస్ చేయొచ్చు అని చెప్పేసి. ఇవన్నీ షార్ట్స్ అండి, అన్ని షార్ట్సే తీసుకున్నాను. నేనైతే ప్యాంట్లు తీసుకోలేదు, ఎందుకంటే సమ్మర్ కదా, ప్యాంట్ తీసుకొని కూడా వేస్ట్, కబోర్డ్లో పెట్టుకోవాల్సిందేదే. ఎందుకని చెప్పేసి అన్ని షార్ట్సే తీసుకున్నానండి నేనైతేను. ఇవన్నీ టీషర్ట్స్ షార్ట్స్ అండి, చూపిస్తాను అన్నీ. ఇది వచ్చేసి మార్నింగ్ అదే డే టైం అలా వేసుకొని ఇంట్లో అయినా యూస్ చేసుకోవచ్చు, ఇలానే బయటికి కూడా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఇలా తీసుకున్నాను టీషర్ట్స్ అయితే. ఇవైతే 300 పడిందండి నాకు టీషర్ట్. వీటి మీదకి షార్ట్స్ కూడా తీసుకున్నాను. ఫస్ట్ టీషర్ట్స్ అన్నీ చూపిస్తాను. ఇది ఇంకొక టీషర్ట్. ఇవన్నీ సేమ్ ఒకటే ప్రైజే పడ్డాయండి. టీషర్ట్స్ అయితేను 300 పడ్డాయి అన్నీ. ఇది ఇంకొక టీషర్ట్ కూడా క్వాలిటీ బాగుందండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు యూజ్ చేశాను, బాగుంది. అందుకనే మళ్ళీ వెళ్ళి తీసుకున్నాం మేము. లంచ్కి కానీ డిన్నర్కి కానీ ఎవరన్నా వాళ్ళ ఇంటికి అలా వెళ్తున్నప్పుడు అలా ఈ షార్ట్స్ వేసుకొని అయినా వెళ్ళచ్చు. ఈ టీషర్ట్స్ మీద బాగుంటుంది. ఇది వచ్చేసి జీన్స్ ఇది షార్ట్ తీసుకున్నా అండి. ఇది కూడా సేమే పడ్డది నాకైతేను, 450 పడినది. ఇవన్నీ షార్ట్సే అండి. నేను టీషర్ట్స్ మీదకి మ్యాచింగే తీసుకున్నాను, మ్యాచింగ్ కూడా చూపిస్తాను. ఇది టీషర్ట్ కదా, దీని మీదకి బ్లాక్ తీసుకున్నాను ఇలా మ్యాచ్ అయ్యేలాగా. ఇది వచ్చేసి ఎల్లో మీదకి లైట్ తీసుకున్నానండి ఇలా. ఇది వచ్చేసి ఆల్ మిక్స్ ఉంది కలర్ అయితేను అంతా, కాబట్టి దీని మీదకి కూడా నేను లైట్గానే తీసుకున్నాను.
ఇంకా వైట్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారండి అబ్బాయిలలో. పెద్దవాళ్ళకైనా వైట్ ఇష్టమే, చిన్న పిల్లలకైనా వైట్ ఇష్టమే. మా హస్బెండ్‌కి ఎక్కువ వైట్ అంటేనే ఎక్కువ ఇష్టం. వైట్ షర్ట్స్ ఎన్నున్నాయో. మా బాబు గూడా అంతే. మా అల్లుడు గూడా అంతే పెద్దోడు. వాడికి గూడా వైట్ అంటే బాగా ఇష్టము. సేమ్ మా వానికి గూడా వైట్ అంటే ఇష్టం అని జెప్పేసి వైట్ గూడా తీసుకున్నాను. వైట్ షర్ట్. వైట్ షర్ట్ మీదికి నేనైతే ఈసారి ప్యాంట్ తీసుకోలేదండి. షార్టే తీసుకున్నాను. జీన్స్ షార్ట్ తీసుకున్నాను. బ్లాక్‌ది. షా ఈ షర్ట్‌కి ఈ ప్యాంట్ ఐ మీన్ షార్ట్ ఇలా పేరప్ చేయొచ్చు అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. ఇంకోటి టీ షర్ట్ అండి. టీ షర్ట్ కూడా వైటే అండి. ఈ వైట్ టీ షర్ట్ మీదికి జీన్స్ షార్ట్. ఇలా జీన్స్ షార్ట్ ఎలా ఉన్నాయండి? ఎలా ఉన్నాయో కంపల్సరీగా కామెంట్ చేసి చెప్పండి. ఏ ఏ డ్రెస్ బాగుందో. ఇంకా ఇప్పుడు మా బాబు లేడండి ఇంట్లో. లేదంటే వాడు ఉండింటే వాడికి అన్నీ వేసి మళ్ళీ పక్కన ఫొటోస్ కూడా పెట్టిండేదాన్ని. బట్ వాడు లేడు. సమ్మర్ హాలిడేస్ కదా, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మేము ఇంకా వెళ్ళలేదు. అందుకని చెప్పేసి వాడు లేడని చెప్పి మేము షాపింగ్ వెళ్ళినాము. వాడి సైజులు ఎలాగో తెలుసు కాబట్టి మేము తీసేసుకున్నాము. నేను వైట్ షర్ట్ ప్రైస్ చెప్పడం మర్చిపోయానండి. 350 పడ్డది నాకైతేను వైట్ షర్ట్‌ది. వైట్ టీ షర్ట్ వచ్చేసి 450 అండి. ఇలా కొంచెం తక్కువ ప్రైస్‌లోనే బెటర్ గదండీ! ఎందుకంటే పిల్లలు 1 మంత్‌కి, 2 మంత్‌కే వాళ్ళ మెజర్‌మెంట్స్ చాలా డిఫరెన్స్ అయిపోతున్నాయి. మా పిల్లలవైతే మరీ ఎక్కువైతున్నాయండి. అందుకే నేను కొంచెం ఈసారి కొంచెం తక్కువ కాస్ట్‌లోనే తీసుకున్నాను. ఇంతకుముందంతా ఎక్కువలో తీసుకున్నయన్నీ వేస్ట్ అయిపోయినాయండి. పక్కన పడేసినాను నేనైతేను. మొన్న వెస్ట్ సైడ్‌లో తీసుకున్న ప్యాంట్ గూడా టైట్ అయిపోయిందండి. అందుకని జెప్పేసి ఎందుకు ఈసారి ప్యాంట్లు ఎలాగో సమ్మర్ కదా, షార్ట్స్ అయినా వేసుకుంటారు బాగుంటుంది అని చెప్పేసి అన్ని షార్ట్సే తీసుకున్నామండి. ఆల్మోస్ట్ ఒక 5 షార్ట్స్ బయటికి అలా వేసుకెళ్ళడానికి తీసుకున్నాను. ఒక 3 షార్ట్స్ నైట్ వేర్‌కి తీసుకున్నాను. ఇంకా ముందువి కూడా ఉన్నాయి కదా, సో ఈ సమ్మర్‌కి అయితే వచ్చేస్తాయి అని చెప్పేసి ఇలా తీసుకున్నానండి. అలానే అమ్మాయిలకు గూడా ఉండిందండి కలెక్షన్ అయితేను. బట్ నాకు అయితే ఏమంత ఎక్కువైతే ఏం నచ్చలేదు. ఇవైతే కొంచెం బానే నచ్చాయి మా పాపకి అని చెప్పేసి ఇది తీసుకున్నాను తనకి. ఇలా పర్ల్ వచ్చిందండి టీ షర్ట్ మీద. టీ షర్ట్ కూడా చాలా బాగుంది. క్లాత్ అయితే చాలా స్మూత్‌గా ఉంది. ఇది కొంచెం హైలైట్ చేసి బాగుందని చెప్పేసి ఈ టీ షర్ట్ తీసుకున్నాను. ఇది కూడా స్టైల్ యూనియన్‌లోనే. ఇదొచ్చేసి 250 పడ్డదండి నాకైతేను. ఇది పాపకి తీసుకున్నాను. నెక్స్ట్ కూడా పాపకే అండి. ఇది కూడా కాటన్. దీని మీదకి మన దగ్గర ఏ లెగ్గిన్ ఉన్నా పేరప్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. వీటికి కార్డ్ సెట్ లాగా బాటమ్స్ కూడా ఉన్నాయండి. బట్ యెల్లో కలర్ దానికి బాటమ్ లేకపోయింది నేను వెళ్ళిన స్టోర్‌లో. ఇంకా సరే ఇది బాగుంది కదా, మన దగ్గర ఉన్న దాంతో పేరప్ చేయొచ్చు కదా అని చెప్పేసి నాకు ఇది నచ్చింటే ఇది తీసుకున్నాను. బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది వచ్చేసి 200 పడిందండి. పిల్లలవి కూడా బాగున్నాయి. లేడీస్వి కూడా అమ్మాయిలవి కలెక్షన్ అయితేను. ఇదండి ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.